వాగ్దాన సందేశం రోమిల రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యం బట్టి మేము బ్రతిమాలు కొనుచున్నాం. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ప్రభు యేసుక్రీస్తు మాట దీవించను గాక. ఆమెన్. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి ఆశ్రయించి మాతో మాట్లాడి సాయించి మీ స్వరం వినిపించండి. వినగల చెవులు గ్రహింపగల హృదయం దయచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుని బిడ్డలారా, సజీవ యాగముగా సమర్పించుకునండి. దేవుని వాక్యము ఈరోజు పరిశుద్ధ వాగ్దాన సందేశం సజీవ యాగముగా మనం సమర్పించుకోవాలి. మనల్ని మనము ప్రభువుకు సజీవ యాగముగా సమర్పించుకోవాలి. దేవుని బిడ్డలారా, ఎందుకంటే శరీరంలో ఆయన సమర్పించు దేవుని వాక్యమును బట్టి బదిలాడుకొనిచున్నాను. మన శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. ఎందుకు అని అంటే దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనంలో దేవుని వాక్యం ఇలా సెలవుస్తున్నది. అప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము దయచేసి 22వ వాక్యం చదువుకుందాం. దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండినడన నీ దేహమంతా వెలుగుమయమండు. ఈ దేహానికి కన్ను దీపం గనక మీరు సజీవ యాగముగా మీ శరీరములను ప్రభువుకు సజీవ యాగముగా సమర్పించుకున్నాడని సెలవిస్తున్నారు. కనుక మనము సజీవ యాగము సమర్పించుకొని ప్రభువుకు స్తుతి ఆరాధన చేయాలి పరిశుద్ధంగా. చూడండి, 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే అక్కడ దావీదు కన్నుతోటి ఆయన పాపం చూశాడు. కనుక ఈ కన్ను ద్వారా ఈ దేహమును మనము మహిమపరచలేము. దేవుని స్తోత్రం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చూస్తే చూడండి, ఒకనొక దినమున ప్రొద్దుగుంకిన వేళ దావీదు పడక నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చే ఒక స్త్రీ కనబడింది. దేవునికి చూసావా, ఆయన ఆ స్త్రీతో పాపం చేసుట ద్వారా తన పాపములో పడి శాపం తెచ్చుకున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనం చూస్తే చూడండి, చూచుట చేత అది ఆమె కన్నుకు రమ్యముగా కనబడినది. దేవునికి స్తోత్రం. కనుక ఈ దేహమునకు కన్ను మరి ప్రాముఖ్యమైనది. కనుక ఈ కన్నును మనము సజీవ యాగముగా శరీరమును ప్రభువుకు సమర్పించుకోవాలి. 3:6 ఇదిగో ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకము శ్రమమైనది ఉంటే చూచినప్పుడు ఆమె దాని ఫలములు కొన్ని తీసుకొని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను. ప్రభువుకు స్తోత్రం. కనుక మనము సజీవ యాగం ఆయనకు సమర్పించుకోవాలని బ్రతిమాలు కొనుచున్నాను అని పౌలు గారు సెలవిస్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు మాట దీవించును గాక. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ఆమె. ప్రైజ్ ది లార్డ్. జయమనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. మా యొక్క లైవ్ ప్రోగ్రామ్ యూట్యూబ్లో ప్రతి ఉదయం 5:30కు, సాయంత్రం 6 గంటలకు, రాత్రి 10 గంటలకు వస్తుంది. చూడండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. 72 దినాల ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. సెప్టెంబర్ 10వ తారీఖు 72 దినాల ఉపవాస ప్రార్థన ముగింపు సభ, అలాగే ఉజ్జీవ సభ, పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాం ధర్మారం వరంగల్లో. రండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. పాస్టర్లకు ఛార్జీలు ఇస్తున్న అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేస్తున్నాం. ప్రార్థన చేయండి, పరిచర్యను ప్రేమించి ప్రోత్సహించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.